హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే డైట్ చేసే వాళ్ళ కోసం మంచి రెసిపీ అయితే నేను చూపించబోతున్నానండి. డైటింగ్ చేస్తాము, మాకు బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ డైటింగ్ చేస్తారు. నాకు తెలుసు ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఏదైతే ఉందంటే అది డైటింగ్ చేయడమే. సో అందుకని చెప్పేసి మంచి రెసిపీ అయితే డైటింగ్ చేసే వాళ్ళ కోసం నేనైతే తీసుకొచ్చాను. ఇది శనగలండి, కాబూలి శనగలు అంటాం కదా, అవి 1 కప్ తీసుకుని ఓవర్ నైట్ నానబెట్టేసుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకపెట్టేసుకోవాలండి. ఈ కుక్కర్లో ఉడకపెట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా అవుతాయి. తీసుకుని 1 స్పూన్ సాల్ట్, అదే రుచికి సరిపడా సాల్టు, 1 స్పూను కొత్తిమీర తరుగు, 1 స్పూన్ టమాటా తరుగు, 1 స్పూన్ ఆనియన్ తరుగు, ఇవన్నీ వేసేసుకుని క్యారెట్ 1 స్పూన్ తరుగు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. దాంతోపాటు హాఫ్ లెమన్, కారం, సాల్ట్, అంతే అండి. మనకి సింపుల్ డైట్ రెసిపీ అయితే చక్కగా పులపలుగా కారంగా రెడీ అయిపోతుంది. దీంతో ఈ డైట్ చేసేవాళ్ళు కంపల్సరీ డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ సలహా లేకుండా మట్టికి ఎవ్వరు కూడా డైట్ ఫాలో అవ్వకండి. డాక్టర్ సలహా తీసుకుని డైట్ ఫాలో అయ్యే వాళ్ళు నా రెసిపీ చూసి ఫాలో అయిపోండి. ఈ చన్నా చాట్ రెసిపీ అయితే కంపల్సరీ డైట్ రెసిపీ అండి. ఇది మనం కర్ణాటక, ముంబై వాళ్ళు కూడా ఈ డైట్ రెసిపీ, ఈ చన్నా చాట్ అనే ఫాలో అవుతారండి. ఫారినిస్టులు కూడా. అందుకనే ఫారినిస్టు స్కిన్ కూడా గ్లో మంచిగా ఉంటుంది, హెయిర్ కూడా బాగుంటుంది వాళ్ళకి. ఈ శనగల్లోనైతే ఒమేగా 340, బి కాంప్లెక్స్, B+40 అండ్ ప్రోటీన్, పిండి పదార్థాలు, విటమిన్ సి, ఏ అండ్ D12 కూడా ఉంటుందండి. ఈ డైట్ చేసేవాళ్ళు కంపల్సరీ ఈ రెసిపీ అయితే ఫాలో అయిపోండి. అండ్ డైట్ చేస్తూ ఎర్లీ మార్నింగ్ 1/2 గ్లాస్ పాలైనా 1 గ్లాస్ పాలు తీసుకుని ఈ బనానా ఏదైతే ఉందో చక్కెరగెల్లి బనానా అండి. మామూలు బనానా అయితే స్వీట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అయ్యొద్దు. ఈ చక్కెరగెల్లియే తీసుకోండి, చాలా బాగుంటుంది. మన టమ్మీ అయితే ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి. టాటా, బాయ్, సీ యూ.